ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అనేది మాకు అనుకూలం అంటూ ఇటు కూటమి నాయకులు అలాగే ఇటు వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఒక సంస్థ చేసినటువంటి సర్వే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ సర్వే ఏంటి? ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఏది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కనుక మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈయన ట్వీట్ ప్రకారంగా నమస్తే తెలంగాణ మాజీ జర్నలిస్ట్గా పనిచేసినటువంటి కట్టా శేఖర్ గారు పర్సనల్గా డిఎం చేసి చెప్పారు. మేము చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని కట్టా శేఖర్ రెడ్డి గారు ఆయన లైక్ చేశారు అంటూ కూడా చంద్రసామ గారు చెప్తూ ఉన్నారు. అసలు వీళ్ళు సర్వే ఏంటనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ఈ చంద్రసామ అనేటువంటి వ్యక్తి కట్టా శేఖర్ రెడ్డి గారితో చేసినటువంటి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కూడా స్క్రీన్ షాట్ తీసి మనకు పంపించారు. యాజ్ పర్ మై సోర్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్స్ టీడీపీ అలయన్స్ విన్నింగ్ అంటూ కట్టా శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగా, దానికి సామా సర్వీస్ కూడా థ్యాంక్ యూ సార్, అవర్ సోర్సెస్ సేస్ దట్ జగన్ ఈజ్ గోయింగ్ టు గెట్ మ్యాక్స్ 40 to 46 యాజ్ పర్ ఈనాడు సోర్సెస్ సార్ అంటూ వాళ్ళు పెట్టినట్లుగా కూడా ఒక మెసేజ్ అయితే పెడుతున్నారు. దీంతో పాటుగా సామా సర్వేస్ అనేది ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి కనుక మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రాయలసీమలో అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఈ 4 జిల్లాలలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు టీడీపీ కూటమికి ఎన్ని రాబోతున్నాయి, వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి అనేది ఈ సామా సర్వీస్ ద్వారా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, రాయలసీమలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప ఈ 52 చోట్ల ఎన్డీఏ కూటమి 32 చోట్ల గెలిచే అవకాశం ఉందని, అలాగే వైసీపీ అభ్యర్థులు 20 చోట్ల గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా సామా సర్వీస్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా రాయలసీమలో పరిస్థితి చూసుకున్నట్లయితే, రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమి 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అలాగే వైసీపీ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుంది అంటూ సామా సర్వీస్ చెప్తూ ఉంది. గతంలో 2019లో కనుక పరిస్థితి చూసుకున్నట్లయితే, రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ కాబోతుంది. అక్కడ టీడీపీ కూటమే అక్కడ సత్తా చాటబోతుంది రాయలసీమలో అంటూ కూడా ఈ సామా సర్వీస్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది కనుక మనం చూస్తే, ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమి 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతున్నట్లుగా, వైసీపీ కేవలం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా సామా సర్వీస్ మనకి తెలియజేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకోబోతుంది. కేవలం 10 స్థానాల్లో మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుంది అనేది ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గోదావరి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూస్తే మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమి 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, వైసీపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సామా సర్వీస్ అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే గోదావరి జిల్లాల్లో కూడా వైసీపీ సత్తా చాటింది. ఈసారి గోదావరి జిల్లాల్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అక్కడ టీడీపీ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు
గెలుపు దిశగా అడుగులు పడ్డాయి వాళ్ళకి. సో వారు గెలిచే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి, అలాగే 7 అంటే 7 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతుంది అంటూ ఈ సామా సర్వీస్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ కోస్టల్ ఆంధ్ర ఉంది కదా, కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే 55 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుంది, సత్తా చాటబోతుంది అంటూ ఈ సామా సర్వే తెలియజేస్తూ ఉంటే, వైసీపీ 9 అంటే 9 స్థానాల్లో మాత్రమే సత్తా చాటబోతుంది, విజయం సాధించబోతుంది అంటూ ఈ సర్వే మనకైతే తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 129 స్థానాల్లో గెలవబోతోంది అంటూ ఈ సామా సర్వీస్ అయితే మనకి తెలియజేస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోబోతోంది, టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది, చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్లుగా ఈ సామా సర్వీస్ అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకున్నాం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 129 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. వైసీపీ మాత్రం 20, 10, 30, 37 అండ్ 9 దగ్గరగా 46 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది అన్నట్లుగా ఈ సామా సర్వీస్ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే మాత్రమే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. లోక్సభకు సంబంధించినటువంటి సర్వే అయితే బయటికి రాలేదు. సో అసెంబ్లీ సర్వే ప్రకారంగా ఇటు రాయలసీమలోను, ఉత్తరాంధ్రలోను, కోస్తా ఆంధ్రలోను, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అన్ని చోట్ల కూడా ఎన్డీఏ కూటమే బలంగా సత్తా చాటబోతుంది అనేది ఈ సర్వే ద్వారా మనం గ్రహించవచ్చు.